నేటి వార్తలు చదువుతున్నది కుమారి అరుణ ఎద్దుల. ఏకధాటి వాన దిశ మార్చుకొని రాష్ట్రంపై విరుచుకుపడిన మొందా తుఫాను. ఉమ్మడి వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్లలో కుంభవృష్టి. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో రికార్డు స్థాయిలో 41.2 సెంటీమీటర్ల వర్షం. జంట నగరాలను ముంచెత్తిన వర్షం. అనేక జిల్లాల్లో కూలిన ఇళ్ళు, చెట్లు, ఉప్పొంగిన వాగులు. ఒకరి మృతి, మరొకరి గల్లంతు. పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు. నీట మునిగిన పంటలు. ధాన్యాన్ని ముంచెత్తిన నీరు. అన్నదాత కంట కన్నీరు. స్టేషన్లో నిలిచిన రైళ్లు దారి మళ్లింపు. నేడు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్. ఏపీని ముంచేసిన మొందా. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, గుంటూరులలో అతి భారీ వర్షాలు. వేర్వేరు ఘటనల్లో 6 మృతి, 2 గల్లంతు. అప్రమత్తంగా ఉండండి. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేయండి. ప్రయాణికులకు ఇబ్బందులు కలగనీయద్దు. లో లెవెల్ బ్రిడ్జిల రాకపోకలు నిషేధించాలి. అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. మొందా తుఫాను ప్రభావంపై సీఎం ఆరా. 137 రైళ్ల రద్దు, 30 దారి మళ్లింపు. డోర్నకల్ స్టేషన్లో ట్రాక్ పైకి నీళ్లు. సాయంత్రానికి రైళ్ల పునరుద్ధరణ. బస్సు సర్వీసులపైన వర్షాల ప్రభావం. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిస్తే అరాచకాలకు ఊతం. ప్రజలకు అండగా నిలిచేది బీజేపీయే అని పేర్కొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి. కాంగ్రెస్కు ఓటేయాలనే ఉత్సాహం ఎవరిలోనూ లేదు. యూసఫ్గూడ సీఎం సన్మాన సభే ఇందుకు నిదర్శనం. మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనంలో పేర్కొన్న కేటీఆర్. రఫేల్లో రాష్ట్రపతి గగన విహారం. బోధన ఫీజులపై విజిలెన్స్ విచారణ. ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం. మంత్రివర్గంలోకి అజారుద్దీన్. 31వ తేదీన ప్రమాణ స్వీకారం. రఫేల్లో రాష్ట్రపతి గగన విహారం. తాలిబాన్లతో చర్చలు విఫలం అని ప్రకటించిన పాకిస్తాన్. ఇందుకు భారతే కారణమంటూ ఆరోపణలు. భారత్ కీలుబొమ్మగా ఆఫ్ఘనిస్తాన్. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బీసీసీల రాజధాని హైదరాబాద్. ప్రభుత్వంపై విశ్వాసానికి నిదర్శనమిది. మెగ్డీ గ్లోబల్ ఆఫీస్ ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. విదేశీ విద్య ఉపకార వేతన బకాయిలు 303 కోట్ల విడుదల. రైస్ మిల్లో పేలిన బాయిలర్. ఛత్తీస్గఢ్లో 51 మంది మావోయిస్టుల లొంగుబాటు. మావోయిస్ట్ చీఫ్గా దేవ్జీ నియామకం అబద్ధం. ఇట్లు కుమారి అరుణ ఎద్దుల.